తల్లికే ఈ పాలు ప్రమాణం చేయలేమా నేను చెప్పినట్టు మీరు 7 మంది సాక్షిగా మీరు నిజంగా మీలో బిడ్డల పైన వచ్చింటే మీరు చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలి, లేదంటే ఈ పొద్దుతో మీరు లేవకూడదు. చెప్పమా, పాలు ప్రమాణం అంటే తమాసు కాదు. నేను ఇస్తానంటే నాకు కానీ తమాసు కాదు, నాకు నా బిడ్డలకు కానీ బాగుండాలా. నేను ఇస్తానంటే ఇదేం తమాసు కాదు. చెప్పండి. మూటికి ముమ్మాటికి మీరు సత్యంగా ఎవరమ్మ నువ్వు సత్యంగా మూటికి ముమ్మాటికి మూటికి ముమ్మాటికి సత్యంగానే తల్లి మా చూడు గురువాకు తప్పకుండా మీరు ఈ పొద్దుతో నేను పాలు పానకం చేస్తాండా. నా వాకు మీరు తప్పినారంటే మీరు లేరు నేను లేను చెప్తాండా. మూటికి ముమ్మాటికి నువ్వు చెప్పమా సత్యంగా పాలు ప్రవాణం చేసి నువ్వెవరు తల్లి బిడ్డ పైన సత్యంగా మూటికి ముమ్మాటికి గురువాకు తప్పకూడదు. ఈ నిండు సభలో తెలియని బిడ్డ మీద వస్తాన్నారు కాబట్టి నాకు తప్పు ఒప్పు ఉండేలా నాకు బిడ్డలు పాపలు చల్లగా చూడాలమ్మా. మీరు కానీ చూస్తారా? మూటికి ముమ్మాటికి సత్యంగా తల్లి మీరు మా మూటికి ముమ్మాటికి సత్యంగా పాలు ప్రవాణకం చేసి ఈ బిడ్డ పైన నువ్వెవరమ్మా? మూటికి ముమ్మాటికి సత్యంగా నువ్వు చెప్పాలి తల్లి. పాలు ప్రవాణకం సాక్షిగా నువ్వెవరు తల్లి బిడ్డ పైన వస్తాను మూటికి ముమ్మాటికి శనివీర మల్లమ్మే. చూడమ్మా సత్యంగా ఈనాటితో శనివీర మల్లమ్మ అయితే ఈ పాలు ప్రవాణకం చేసి నిండు సభలో వస్తాను కాబట్టి మీరు బాగా నడిస్తే రావాలా, లేదంటే రానే రాకూడదు. గురువాకు తప్పకుండా గుర్తులు మారకుండా నాకు దాని చెడ్డ పేరు రాకూడదు తల్లి. మూటికి ముమ్మాటికి పాలు ప్రవాణకం చేస్తావా? ఆ పాలు ప్రవాణకం సాక్షిగా నేను ఈ బిడ్డ పైన వస్తాను, చెడ్డ పేరు రాకుండా గురువాకు తప్పకుండా గుర్తులు మెరకుండా నిండు నూరేళ్ళు ఆ బిడ్డని పాపలు చల్లగా చూస్తాను. సత్యంగా తల్లి ఆయనకి ప్రమాణకం చేయించండి. ఆయన కూడా ప్రమాణకం చేయించాలి. సత్యంగా చూడు మా సిలివీరు మల్లమ్మ అయితే మూటికి ముమ్మాటికి నిండు సభలో పాలు ప్రమాణకం సాక్షిగా ఈ బిడ్డని పాపల్ని కాపాడుకొచ్చే బాధ్యత నిండు నూరేళ్ళు వాళ్ళతో చల్లగా చూసే బాధ్యత నాది. మూటికి ముమ్మాటికి అవునన్నా శివ శంకర శ్యాంబ శివరనయ్య పాలు ప్రమాణకం మూటికి ముమ్మాటికి గురువాకు తప్పకుండా గుర్తులు మెరకుండా ఏమో అంతేలే పడుకుందండి కింద బిడ్డ పైన వాళ్తాను చెడ్డ పేరు నిండు నూరేళ్ళు చల్లగా చూస్తాను. చల్లగా చూడాలమ్మా. ఇచ్చేది కాదు తీసుకునేది కాదు. అదే ఇచ్చేది తీసుకునేది. నేను ఇచ్చేది గొప్ప కాదు, మీరు తీసుకునేది గొప్ప కాదు అమ్మా. ఈ పాలు ప్రమాణకం సాక్షిగా మూటికి ముమ్మాటికి నేను సత్యంగా పాలు ప్రమాణకం సాక్షిగా ఈ బిడ్డని పాపల్ని కాపాడుకొచ్చే బాధ్యత చల్లగా చూస్తాక సాక్షిగా మూటికి ముమ్మాటికి నిండు నూరేళ్ళు చల్లగా పాపల్ని గుర్తులు మరకుండా అరసరిన గుర్తెరిన ఆనాటికి నిండు నూరేళ్ళు వాళ్ళ బిడ్డలో పాపల్ని వాళ్ళ ఇల్లు వాకిలు కానీ చల్లగా చూసే బాధ్యత మాది. మూటికి ముమ్మాటికి చల్లగా చూసారు కదా తల్లి. ఏనంగో ముక్క మా నేలకు సంపల్లి పింఛుతో కూర్చున్నాడు మా ఊరికే అంటాను. నాకు కానీ చల్లగా చూడాలి తల్లి. మీరు ఇస్తాను నేను కాదు.
నన్ను ఎప్పటికీ మీరు చల్లగా చూడాలా. నీకా నాకే నేను కూడా తీస్తాను మనం ఫోటో పోయి ఏం రాసింది తినాలి మళ్ళీ తిరిగాడు నారాసమన్నా అక్కడ మాట్లాడేది పొద్దు మాటలా రన్నింగ్ రాద్దామని బండికి రాద్దామండి నరసమన్నా రా నేను నరసమన్న బిల్ల రన్నింగ్ రాద్దాం హలో హరే హరో శంకర శాంబ శివ అన్నయ్య తల్లి అరి వాకు గురి వాకు బ్రహ్మవాకులు నా తల్లి గురి వాకు తప్పితే మీ తల బెడు శసనాలు బ్రహ్మదేవుడు పాలదేవా ప్రమాణము నా తల్లి అమ్మ 7 మంది బకలారు చేసేరు నా తల్లి ఈనాడు బాపులు నాడు తప్పకూడదు నీ గురువులకు మీరంగా చెడ్డ పెరచకూడదు అమ్మ 7 మంది బకలారా 7 మంది కన్నెలారా నీ గురువు పిలిచే పిల్లపల్లో కుప్పలించి తుంకండి పిలిచితే పలకండి నా చిన్న చెల్లెలారా అమ్మ 7 మంది శిలకాలు బంగారు నెమిలిలు అమ్మ బంగారు నెమిలిలు మీరే నా తల్లి గురు ఇచ్చిన బాపులు తప్పదండి నా తల్లి వాళ్ళ బిడ్డెందుకో చందు కాపాడి నా తల్లి గురువాకులు తప్పకుండా శిశువాకులు మీరతో శంకర శ్యామ శివ అన్నయ్య ఈ పాలు ప్రమాణం సాక్షిగా బిడ్డలే పాపల్ని గురువాకు తప్పకుండా భక్తులు మెరకుండా నిండు నూరేళ్ళు పాలు పానకం చేసి చల్లగా చూస్తాను. అయినా రెడీ కొట్టాడు చల్లేదానికి గొప్ప పట్టించాడు పొద్దు నేను నిజంగా అట్లా పని చేయలేదు గమ్మున కూర్చోండి నేను మట్టంగా కూర్చున్నాను అవును నీ పని తీసుకుంటారా పని చేయలేదు పని చేయాలి మైక్ తీసుకో